దేశ రాజకీయాల్లో భారీ మార్పులకు ఇవాళ బిగ్ డే కానుంది. ఎంపీల సంఖ్య పెంపుదల దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. లోక్సభలో గరిష్ట స్థానాల సంఖ్య 550 నుంచి గరిష్టంగా 850కి పెరగనుంది. ప్రతి రాష్ట్రంలో 50% సీట్లు పెంచేలా కేంద్రం ప్రతిపాదించింది. ఈ క్రమంలోనే మహిళా బిల్లు అమలు దిశగా అడుగులు పడనున్నాయి. పెరగనున్న సీట్లలో మహిళలకు 33% రిజర్వేషన్లు లభించనున్నాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా కొత్త ఫార్ములాతో నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. దీనికి సంబంధించి నేడు సభలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, యామిని, చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ అమలు దిశగా అడుగులు వేయబోతున్నారు. ఒక చరిత్రకు శ్రీకారం జరగబోతుంది. ఈరోజు ఎన్నో దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఈ మహిళా రిజర్వేషన్ అమలుకు పార్లమెంటు ఈరోజు శ్రీకారం చుట్టబోతుంది. అయితే ఈ పార్లమెంట్లో ఈ బిల్లును వీక్షించేందుకు ప్రత్యక్షంగా టీడీపీ నుంచి అదేవిధంగా ఏపీ నుంచి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మహిళా ప్రజాప్రతినిధులంతా వచ్చారు. మనతో ఈరోజు మాట్లాడడానికి మంత్రి సబితా గారు మనతో ఉన్నారు. సబితా గారు, కంగ్రాచులేషన్స్, బిగ్ కంగ్రాచులేషన్స్. మహిళా రిజర్వేషన్ బిల్లు రాబోతోంది. సో దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లు అమలుకు నోచుకోబోతుంది. ఒక రాజకీయ నాయకురాలుగా మీ యొక్క స్పందన ఏంటి? అందరికీ నమస్కారం అండి. భారతదేశంలో మహిళల్ని పూజించే దేశం మనది. మహిళల్ని గౌరవించేది మన సంస్కృతి, మన ధర్మం, మన ఆచారం అనే విషయాన్ని, ఎందుకంటే మహిళలు ఏదైనా సాధించగలరు. మహిళా సాధికారత ఈ సమాజానికి, ఈ దేశానికి మహిళ కృషి ఎంతో ఉందని గుర్తించిన వ్యక్తే మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనే విషయం తెలియజేస్తూ, మరి భారతదేశ మహిళలందరి తరఫున మా పెద్దన్నయ్య నరేంద్ర మోడీ గారికి అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మరి ఈరోజు మహిళా బిల్లు 33% బిల్లు రిజర్వేషను మరి ప్రతిపాదించటం, ఈ ఒక పక్క ఈరోజు వికసిత్ భారత్కి ఇది ఒక మంచి పునాదులు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిజంగానే అన్ని రంగాల్లోనూ కీలకంగా పురుషులతో పాటు సమానంగా ఈరోజు మహిళలు ఒక పక్క రక్షణలో కావచ్చు, దేశ రక్షణలో కావచ్చు, ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి మరి నిర్మలా సీతారామన్ గారు కావచ్చు, మరి రాష్ట్రపతి గారు కావచ్చు, ఈరోజు పార్లమెంట్లో ఉన్న మహిళలు కావచ్చు, మరి అన్ని రంగాల్లోనూ ఈరోజు మహిళలు ముందంజలో ఉన్నారు. మరి ఆ విధంగా ఈరోజు 33% రిజర్వేషన్ రావడం వల్ల కూడా పోటీతత్వం కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, దేశ అభివృద్ధికి నిజంగా ఇది ఒక మంచి పునాదులు అనే విషయం కూడా తెలియజేస్తూ, ఎంతోమంది పార్టీలు నా బీసీలు, నా బడుగు బలహీన వర్గాలు, నా మహిళలు అని చెప్పి ఓటేయించుకొని పబ్బం గడుపుకున్నారే తప్ప మరి ఈరోజు నరేంద్ర మోడీ గారికి, ముఖ్యంగా మా చంద్రన్న గారికి, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో మహిళా సాధికారత అనేది మొదలయ్యింది. మహిళలకు రిజర్వేషన్లు కావచ్చు, మహిళల ఆస్తిలో భాగం హక్కు కావచ్చు, మరి మహిళా యూనివర్సిటీలు కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆనాటికే మరి డాక్రా కావచ్చు, దీపం 1 కావచ్చు, మహిళలపైన ఆస్తిలో హక్కు కావచ్చు, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు కావచ్చు, కాలేజీల్లో కూడా రిజర్వేషన్లు కావచ్చు, ఇలా కల్పించిన వ్యక్తి ఈరోజు 33% పార్లమెంట్లో చట్టబద్ధతతో మరి బిల్లు ప్రవేశపెట్టడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి మా చంద్రబాబు నాయుడు గారికి మరి ఈ బిల్లును ఆమోదించబోతున్న మరి పార్లమెంటు సభ్యులందరికీ కూడా మహిళా లోకం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా మంత్రి సంధ్యారాణి గారు ఉన్నారు. సంధ్యారాణి గారు, ఎన్నోసార్లు వాయిదా పడింది, ఇప్పుడు చివరికి రాబోతోంది. సో ఈ రాబోయే బిల్లు వల్ల మహిళా ప్రాధాన్యత పెరుగుతుందనుకుంటున్నారా? మహిళా సాధికారికత పెరుగుతున్నారా? మహిళలకు ఈ యొక్క నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాల్లో ఏదైతే వాటిల్లో ఎక్కువ వాళ్ళ పాత్ర పెరుగుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఈరోజు నిజంగా సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు అండి. ఈరోజు మహిళలకు ఒక గుర్తింపు, గౌరవం ఇస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మహాద్భుతమైనటువంటి కార్యక్రమానికి నిజంగా శిరస్సు వంచి మహిళా లోకం అంతా కూడా తల వంచి నమస్కారం చేస్తున్నారండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 4వసారి గెలిపించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి, మహిళలకు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన వరం. 5 కోట్ల మంది ప్రజల్లో 50% కంటే ఎక్కువ మహిళలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అట్లాంటి ఆంధ్రప్రదేశ్లో మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని ఒక మంచి నిర్ణయంతో 164 సీట్లు ఇచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. అలాగే ఎంతో గౌరవ మర్యాదలతో పవన్ అన్న,
మహిళలందరినీ కూడా హక్కును చేర్చుకొని మహిళలకు ఎక్కడ ఏ జిల్లాలో అన్యాయం జరిగినా ఎలుగెత్తి మాట్లాడే పవన్ అన్న కానీ, ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగితే అది వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియా ఎక్కడి వచ్చినా కానీ వెంటనే రియాక్ట్ అయిన లోకేష్ అన్న ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఎప్పుడు కూడా భద్రత ఖచ్చితంగా ఉంటుందండి. అలాగే ఈరోజు చూసుకున్నట్టయితే అసెంబ్లీలో ఉన్నటువంటి 3 మంత్రులం కానీ 21 మంది టోటల్ ఎమ్మెల్యేలు, 5 ఎమ్మెల్సీలు మొత్తం అందరూ ఇక్కడికి రావడం జరిగింది. అలాగే కార్పొరేషన్ చైర్మన్స్ అందరూ ఇక్కడికే వచ్చాం. ఏంటంటే మమ్మల్ని అందరినీ కూడా మీరు పార్లమెంట్కి వెళ్ళి మోడీ గారికి దగ్గరుండి మీరు థ్యాంక్స్ చెప్పండి అని పంపించిన మా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ కళ, ఈ దశాబ్దాల నాటి కళ ఎప్పటికి నిజమవుతుందో మాకెవరికి కూడా తెలియదు. కానీ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఆడపిల్లలకి ఆస్తిలో హక్కిచ్చి మా కుటుంబంలో గౌరవ మర్యాద పెంచారు. అలాగే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్వాక్రా గ్రూపులు పెట్టి మహిళలందరికీ కూడా ఆర్థికంగా ఎదగడానికి ఎంతో దోహదపడ్డారు. ఈరోజు చూసుకుంటే ప్రతి ఇంట్లో కూడా ఒక వ్యాపారవేత్త ఉండాలి అని ఒక నినాదంతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ముందుకు వెళ్తున్నారు. కానీ ఈరోజు చూసుకున్నట్టయితే లోకల్ బాడీస్లో 50% రిజర్వేషన్ ఎలాగో ఉండనే ఉంది. కానీ చట్టసభల్లో కూడా 33% రిజర్వేషన్ అనేది రావటం అనేది నిజంగా మహిళలకు ఎంతో భాగ్యం. ఈరోజు మేము 21 మంది ఎమ్మెల్యేలు, ఒక 5 ఎమ్మెల్సీలను చూస్తేనే మేము చాలా సంతోషంగా ఎంతో అందరం కూడా అనుకుని ఒకేలాంటి చీరలు కట్టుకోవడం మీరు అంతా చూస్తూ ఉంటారు. మహిళలందరూ ఇంత కలివిడిగా ఉంటారా, అందరూ కలిసిమెలిసి ఉంటారా అని చాలా అందరూ అన్ని పేపర్లు కానీ ఛానల్స్ కానీ చూపిస్తుంటాయి. ఈరోజు మేము 20 మందితో మేము 80 మంది అవుతున్నామనే ఆనందం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలామంది మహిళలు నిర్ణయాలు తీసుకోలేరు. మహిళలు ఒక జీవికి పునఃప్రాణం చేస్తున్నారు. అంటే మహిళలకి అంతకనే కష్టమైంది ఇంకోటి ఉండదు. అంటే అట్లాంటి మహిళలు ఒక పునర్జన్మనిచ్చినటువంటి మహిళ, ఇంట్లో ఉన్నటువంటి సర్వాన్ని తన ఒంటి చేతితో చక్కబెడుతున్న మహిళ రాజ్యాంగాలు రాయలేరా? చట్టసభల్లో చట్టాలు చేయలేరా? కాబట్టి ఖచ్చితంగా మహిళలకి ఆ శక్తి ఉంది. ఆ శక్తిని ఇస్తున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ అన్న కానీ, ఇక్కడ పైనుండి మాకు అందరూ కూడా ఆశీర్దిస్తున్న మోడీ గారు కానీ మాకు అందరికి కూడా ఆ శక్తి ఇస్తున్నారు. మేము ఖచ్చితంగా చేయగలుగుతాం. ఆ నమ్మకంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఇక్కడికి పంపించారు. మేము ఈ బిల్లుని పరిపూర్ణంగా స్వాగతిస్తూ, ఎవరైతే ఈ బిల్లును నో అంటున్నారో వాళ్ళందరికీ కూడా మాటలతో మాత్రమే మహిళల మీద అభిమానం చూపిస్తున్నారు, చేతల్లో చూస్తే లేదు. ఎందుకంటే ఇదంతా పినతల్లి మారటి తల్లి ప్రేమ అంటారు మా ఏరియాలో. అందుకు ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే తల్లికి భోజనం పెట్టలేని వాళ్ళు పినతల్లికి బంగారు గాజులు పెట్టారంటే ఎవరు నమ్మరు. కాబట్టి వాళ్ళు బయట చూస్తే మాత్రం మాట్లాడతారు, మహిళలకు మేము ఇలా చేస్తున్నాం, మహిళలకు అలా చేస్తున్నాం, మహిళ పక్షపాతి, మహిళలకు పెద్దపేట అని. ఇక్కడికి వచ్చి చూస్తే అది ఏది జరగకుండా ఆపుకోవాలనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు, ఆయన ఇంకా స్పందించలేదు. దీన్ని ఎట్లా చూస్తారు? అమరావతికే స్పందించినటువంటి మా విఘన్ అదేనండి, మా విఘ్న గన్ను జగను మా విఘ్ను ఇవన్నీ ఈ గొడ్డలి పార్టీకి సంబంధించినవండి. కానీ వాటిని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అమరావతి బిల్ చేస్తున్నప్పుడే లేచి వెళ్ళిపోయిన ఎంపీలకి మహిళా బిల్ చేయమని మనం ఏమడుగుతామండి? 5 కోట్ల మంది ప్రజల్లో 50% ఎక్కువ ఉన్నటువంటి మహిళలకి ఆయన గౌరవ మర్యాద ఇవ్వట్లేదు. ఇంట్లో ఉన్న తల్లికి చెల్లికే గౌరవ మర్యాద ఇవ్వకుండా బయటకు గెంటేసిన మనిషి, తన సొంత చెల్లి మీద అడ్డమైన రాతలు ఆ పేపర్లో ఛానల్లో రాయించిన మనిషికి ఆ మాత్రం మానవత్వం కూడా లేని మనిషి మీరు అమరావతికి సపోర్ట్ చేయండి, మహిళా బిల్లుకి సపోర్ట్ చేయండి అడగడం ఎందుకండి? అంటే ప్రాధాన్యత లేకుండా ఉంటే మంచిదంటారు. అసలు ప్రాధాన్యత ఉందా అండి? మహిళలు ఇచ్చారా మీకు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? నాకు తెలిసి ఇవ్వలేదని అనుకుంటాను. ఎందుకంటే అలాంటి ప్రతిపక్ష హోదా ఇచ్చేవాళ్ళు కదా, లేదు కదా. కాబట్టి ఆ సొంత చెల్లితో ఒక్క మాట చెప్పించండి, మా అన్నయ్య మంచోడని. మా అన్నయ్య అంత వెదవలేడు, మా అన్నయ్య దుర్మార్గులు లేడు, మా అన్నయ్య ఒక్కడే చాలు నాకు శత్రువుకి, మా అన్నయ్య నా ఆస్తి తినేశాడు, మా అన్నయ్య మా అమ్మను బయట తరిమేశాడు, రోజు పాప ఆవిడ ఏడుస్తుంది. సొంత చెల్లి, రక్తం పంచుకు పుట్టిన చెల్లికే న్యాయం చేయలేనాడు, రాష్ట్రానికి మహిళలకి ఎవరికైనా న్యాయం చేస్తాడు. కాబట్టి మేము ఎప్పుడు నమ్మట్లేదండి ఆయన. థ్యాంక్ యూ సంధ్యారాణి గారు.